తెలంగాణలో ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిలో భాగంగా మేడిగడ్డ అన్నారం పర్యటనకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. తెలంగాణ భవన్ నుంచి 3 బస్సుల్లో బయలుదేరి వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించనుంది బీఆర్ఎస్ బృందం. ఏ రకమైన ఎంక్వైరీకైనా సిద్ధం, ఏ రకమైన న్యాయ విచారణ చేసుకుంటారో చేసుకోండి, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పాము. ఇప్పుడు ఇదే ప్రచారం, ఇదే రకమైన చిల్లర మాటలు, చిల్లర విమర్శలు మానుకొని బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్న ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా తమ బాధ్యతను విస్మరించి ఏదైతే రాజకీయం చేస్తున్నారో దాన్ని ప్రజల దృష్టిలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత రైతులకు నీళ్ళు ఇవ్వడం, రాష్ట్రాన్ని కాపాడడం. ఆ పని చేయాలనేది మరి 1.6 కిలోమీటర్ లెంత్ ఉన్న బరాజ్లో ఒక పిల్లర్ కుంగి ఒక బ్లాక్లో సమస్య వస్తే, వరద కనుక వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోవాలి, కొట్టుకుపోయి తద్వారా మొత్తంగా ప్రాజెక్టే విఫలమైంది అని చూపెట్టే ఒక ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇది మంచిది కాదు. ఎందుకంటే కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 21 పంప్ హౌజ్లు, 15 రిజర్వాయర్లు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల పైచిలుకున్న ప్రవాహ కాలువలు, ఇవన్నిటిని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా తిరిగి చూపెడతాము. ఒక్క బరాజులో సమస్య వస్తే ఆ సమస్యను తప్పకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, వెంటనే రైతులకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి.